టైంకి ఆఫీస్కి రమ్మనమంటే ఉద్యోగులకు కోపం వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులకైతే ఖచ్చితంగా దాని ఆధారంగా జీతం ఇస్తామంటాం కాబట్టి అక్కడ జాగ్రత్తగానే ఉంటారు. అక్కడ కంపెనీల మీద ఎవరికి కోపం రాదు. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమంటారంటే ఎక్స్ట్రా టైం మాతో పని చేయించుకుంటారు. ఇప్పుడు 6 అంటే 6 కాదు, ఒక్కోసారి 9 అవుతుంది, 10 అవుతుంది. అట్లాంటప్పుడు టైంకే రమ్మనమని ఎలా చెప్తారు అన్నటువంటిది వాళ్ళ వాదన. ఇలాంటి వాళ్ళు టైంకి రమ్మనమని ఎవరైనా ఆదేశిస్తే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ మీద కోపం వస్తుందని చూడాలి. కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ నిర్ణీత పనివేళ్ల ముగికి ముందే వెళ్ళిపోతున్న ఉద్యోగుల విషయానికి పైన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించబోతుంది. ఇలాంటి వారిపై సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆధార్తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని మరికొందరు తరచూ ఆలస్యం అవుతున్నారని గుర్తించినట్టు తెలిపింది. మొబైల్ ఫోన్ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను వాడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చేయవచ్చని సూచించింది. అన్ని విభాగాలు, శాఖలు, సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికల్ని పర్యవేక్షించాలని పేర్కొంది. ఆలస్యంగా వచ్చిన ఒక్కో రోజుకు ఒక పూట సాధారణ సెలవు చొప్పున కోత పెట్టాలి, సీఎల్ చొప్పున. ఒకవేళ సీఎల్ లేకపోతే ఆర్జీ సెలవులను తగ్గించాలి. తగిన కారణాలు ఉన్నట్టయితే మాత్రం నెలలో గరిష్టంగా 2 సార్లు రోజు గంటకు పెంచకుండా ఆలస్యంగా రావడానికి క్షమించవచ్చు. ముందుగానే కార్యాలయం నుంచి వెళ్ళిపోవడాన్ని ఆలస్యంగా రావడంతో సమానంగానే చూడాలని తాజా ఉత్తర్వులో పేర్కొంది. ఇట్లాంటివి సాధారణంగా ఉద్యోగులకు నచ్చదు. మరి మోడీ సర్కార్ మీద ఇలాంటివే రివర్స్ అవుతాయని చూడాలి.